1, 2, 3, start. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. బాగున్నారా? మరొకసారి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈరోజు మనము శ్రమ దినాల్లో ఉన్నాం, లెంట్ దినాల్లో ఉన్నాము. క్రీస్తు ధ్యానము, సిలువ ధ్యానాలు, క్రీస్తు మన కోసం సిలువలో చేసిన యాగము, నింద అవమానము, మన పాపముని మోసి ఆయన చిందించిన రక్తము, సమస్తమైన ఆ విషయాల గురించి మనం ధ్యానిస్తున్నాం. మరి మీరు లెంట్ ఆచరించకపోయినా కనీసం ఈ సిలువ ధ్యానాలు ధ్యానించండి. అది మీ జీవితాన్ని బాగు చేస్తుంది, మిమ్మల్ని ప్రభువుకి సమీపంగా చేస్తుంది. మనలో సిలువ ఉన్నప్పుడు మొదటగా మనలో గర్వం ఉండదు, మనలో అతిశయం ఉండదు. మనం విరిగిన వారుగా ఉంటాము, నలిగిన వారుగా ఉంటాము. క్రీస్తు ప్రేమని మనం ఇతరులు చూపించే రీతిగా జీవిస్తాం. మరి ఈ సిలువ ధ్యానాలు మీరు ధ్యానిస్తున్నారా? ఈ లెంట్ సీజన్లో ప్రభు మన కోసము చేసిన యాగం గురించి ధ్యానిస్తున్నారా? అందుకే బైబిల్లో ముఖ్యంగా సువార్తల్లో 26 అధ్యాయాలు సిలువ గురించి రాసినట్లు మనం చూడగలుగుతున్నాం. మరియు దేవుని వాక్యంలోకి వెళ్దాం. మరి ఈరోజు ఆరాధన ముగించుకొని కొంచెం ఆలస్యమైంది, రేపు నుంచి 6 గంటలకే ప్రతిరోజు సాయంకాలం సిలువ ధ్యానాలు మనం చేసినట్లు మనం ఫాలో అవుతున్నాం. మీరు కొత్తగా ఈ కార్యక్రమం చూస్తుంటే మీరు గమనించండి. 6 o'clock ప్రతిరోజు సాయంకాలం ఈ అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమంలో సిలువలో ప్రభు పొందిన యాగము, ధ్యానములు, లేకపోతే ఆ యాగంని మనం ధ్యానిద్దాం. ప్రభువుకి సమీపముగా మనం నడుద్దాం. మరి వాక్యంలోకి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నాం నాయన. ఈరోజు నాయన అనేక పోరాటాలు ఉన్నప్పటికీ, ఇక్కట్లు ఉన్నప్పటికీ నువ్వు కృప చూపించి నీ వాక్యంని ధ్యానించే అవకాశం మాకు అనుగు చేసావు. సమస్తం నీ ఆధీనంలో ఉంచుకో తండ్రి. నన్ను నీ సిలువ చాటు మరుగుపరచు. నీ బిడ్డలతో నీ మాటలు మాట్లాడి నాయన. 2000 సంవత్సరాల ముందు నువ్వు పొందిన అవమానము, నింద మా కోసం భరించిన ఆ యాగమును నాయన మాకు ఈరోజు బయలుపరిచిన ఆయన ఇంకొను ఎక్కువగా నీ సారీపును దిద్దబడటానికి, సరిచేయబడటానికి కృప చూపించు. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరి ఈరోజు వాక్య భాగము లూకా సువార్త 22వ అధ్యాయము 45వ వచనం నుంచి చదువుదాం. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి, వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పెను. మనం యేసుప్రభు శిష్యులని, ముఖ్యంగా పేతురు, యోహాను, యాకోబుని తనతో పాటు ప్రార్థనకి ఎక్కడికి వెళ్ళినా తీసుకువెళ్తాం మనం చూస్తున్నాం. అంటే వారు ముఖ్యమైన వారు అని కాదు, కానీ వారు బలహీనులు. అపవాది ఎక్కడైనా సరే వారిని శోధిస్తాడేమో, వారిని పొట్టి రాలగొట్టినట్టు రాలగొడతాడేమో అని ప్రభు వారిని ఎప్పుడు తనతో పెట్టుకుంటాం మనం చూడగలుగుతున్నాం. మిగిలిన 9 మంది కొండ కింద ఉన్నప్పుడు ఈ 3 కొండపైన తీసుకువెళ్తాం మనం చూస్తున్నాం. కానీ వీరు యథావిధిగానే ప్రభు ప్రార్థిస్తున్నప్పుడు వీరు మందులై ప్రార్థనను నిర్లక్ష్య పెట్టువారుగా మనం చూస్తున్నాం. ఈరోజు విశ్వాసులు రక్షించబడి మారు మనసు పొంది దేవుని కోసము జీవిస్తాను అని తీర్మానం చేసిన వారి జీవితంలో దేవునితో అన్యోన్యమైన సహవాసం లేదండి. ప్రార్థన జీవితం లేదు, ఏకాంతమైన ప్రార్థన లేదు, ఒంటరి ప్రార్థన లేదు, కన్నీటి ప్రార్థన లేదు. మనుషులతో గంటలు మాట్లాడతారు. మాలాంటి దేవుని సేవకులు కావాలంటే వాళ్ళ మనసు చెప్పుకోవాలని ఆశిస్తారు. కానీ మిమ్మల్ని రూపించిన, సృష్టించిన దేవుని వైపు చూచి మొరపెట్టాలి అనే ఆశ వాంచలేదు. నిజంగా ప్రార్థన ఈరోజు చాలామంది నిర్లక్ష్యపరుస్తున్నారు. ఒక ఆత్మీయ జీవితములో విఫలం చెందుతానికి కారణం ఏంటి తెలుసా? ప్రార్థనహీనత. ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తాం మర్చిపోతావో నువ్వు అంతముకి వెళ్ళిపోతున్నావు అనేది గమనించాలి. ప్రార్థన లేనివాడు సాతాను క్రియలను, సాతాను శక్తుల్ని జయించలేడు. ఈరోజు చాలామంది ప్రార్థన మాటలతో కూడిన ప్రార్థన,
కానీ దేవుడు మన దగ్గర నుంచి ఆశించే ప్రార్థన మూలుగులతో, విరిగిన హృదయములో నుంచి వచ్చే కన్నీటితో ఆయన సన్నిధిలో మనం ప్రార్థించాలి అనేది ఆశిస్తున్నాడు. ప్రార్థన జీవితము ఒక వ్యక్తి సరిగా ఉన్నప్పుడు తన అన్ని విషయముల్లో సరిగా ఉంటారనేది మనం గుర్తించాల్సింది. ఈరోజు క్రైస్తవులు, సేవకులు, విశ్వాసులు, పాటలు పాడేవారు, వాయిద్యాలు వాయించేవారు, ఏమండి, వీరు అనేక మంది ప్రార్థించేవారుగా లేరండి. ప్రార్థించేవాడు దేవునితో తన హృదయము మిళితమై ఉంటుంది, దేవునితో తన మనస్సు కలిసిపోతుంది. ప్రార్థించేవాడు దేవునికి నేనేం చేయాలి, నేను ఏం చెయ్యగలను, ప్రభువు కోసం నేను ఎలా బ్రతకగలను అని ఆశిస్తుంటాడు. ప్రార్థించేవాడు మనస్సు ఎప్పుడూ పైవాటి మీద, దేవుని రాజ్యం మీద ఉంటుంది. ఎందుకంటే తనకి పరలోకము తన ఎదుట తెరవబడి ఉంటుంది. ఈరోజు చాలామంది ప్రార్థించినప్పటికీ, వారు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పటికీ వారి ప్రార్థన జీవితము భూ సంబంధమైన వాటి మీదే వారు ప్రార్థిస్తామనేది మనం చూస్తున్నాం. భూ సంబంధమైన ఆహారం విషయము, భూ సంబంధమైన సంపదల విషయము, భూ సంబంధమైన లాభముల విషయము వారు ప్రార్థిస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు తను ప్రార్థించినప్పుడు తన ప్రార్థన ఎలా ఉంటుందంటే, శోధనని జయించే శక్తిని దయచేయి ప్రభువా, అపవాది తంత్రములు, అపవాది ఆలోచనలు, అపవాది వేసే బాణములు ఎదుర్కొనే శక్తిని దయచేయి. వాడి కుయుక్తులు, తంత్రములు దేవుడు తను చూపించినప్పుడు దానికి ఎలాగ తను సిద్ధపడాలి అని ప్రార్థనలో దేవుడిచ్చిన జ్ఞానం పొందుకుంటాడు. ఈరోజు నీకు అలాంటి అనుభవం ఉందా? మరి పేతురు, యోహాను, యాకోబు వీరు గెత్సేమనీ తోటలో అప్పుడే ప్రభు చెప్పాడు వారికి, ఇదిగో నేను మనిషి కుమారుడు అపచెప్పబడతాడు, హింసించబడతాడు, సిలువేయబడతాడు, మరణిస్తాడు, 3వ దినం మృత్యుంజయుని అవుతాడు, ఇదిగో నేను చివరిసారిగా మీతో భోజనం చేస్తున్నాను. మరలా ఏమండి, ప్రభు అనేక సంగతులు మనం చూస్తున్నాం. మనం యోహానులో చూస్తున్నాం, లూకాలో చూస్తున్నాం, అనేక మరలా ప్రభు చెప్పాడు వారికి. అదే కొత్తగా వారో చెప్పింది కాదు, అది అనేక సార్లు తెలియపరిచాడు, లెక్క లేదు అక్కడ, అనేక సార్లు తెలియపరిచాడు. కానీ శిష్యులు ఒక్కసారి కూడా, ప్రభు ఎందుకు నువ్వు మరణించాలి, అసలు నువ్వు ఎందుకు మనిషి కుమారుడు ప్రజల చేతికి అపచెప్పబడాలి, ఎందుకు నిన్ను సిలువ వేయాలి అని అడిగింది లేదు. కనీసం రహస్యంగా అడిగింది లేదు. కనీసం అసలు ఏంటి ప్రభు, ఏం జరుగుతుంది అనేది ఒక మెలకుతనము లేకుండా మందులై ఉంటాం మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే వారి నేత్రములు గుడ్డితనముతో ఉంటాం మనం చూడగలుగుతున్నాం. అక్కడ ప్రభు వారిని చూసినప్పుడు వారు, ఒకసారి చూడండి 45వ వచనం చూడండి, చదవండి. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖం చేత నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రించుచున్నారు, శోధనలో ప్రవేశింపండి. ఇది నిద్రపోయే సమయం కాదు కదా, ఇది నిద్రపోతానికి ఏమండి, నీళ్ళు కాలిపోతుంది సాయంకాలం రాత్రి 10 గంటలకి. నువ్వు పడుకుంటావా? దొంగలు వస్తున్నారు, నువ్వు పడుకుంటావా? భూకంపం రాబోతుంది, నువ్వు పడుకుంటావా? అక్కడ ఒక భయంకరమైన కీడు జరగబోతుంది. ఇంతకీ యేసు ప్రభు ఎవరి కోసం ప్రార్థన చేయబడుతున్నాడు? మీకోసం చేసుకోండి అయ్యా, మీ భారము మీరు మోయండి. చూడండి, ఈరోజు క్రైస్తవులు ఎంత హీనంగా దిగజారిపోయారంటే, వారు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అనే అవగాహన కూడా లేని వారిగా ఉన్నారు. ప్రార్థన చేయమంటే నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేయి అని నలుగురితో కలిసినప్పుడు ప్రార్థిస్తారు. కానీ ఏకాంతముగా గదిలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో రోధించిన వారు, లేకపోతే కన్నీరు కార్చిన వారు, అది అనుదినము ఒక అభ్యాసం చేసుకొని ఒక కన్సిస్టెన్సీ, ఏమండి, ఒక రోజు ప్రార్థన చేస్తారు, 5 రోజులు ప్రార్థన చేయకుండా మళ్ళీ ప్రార్థన చేస్తారు, మళ్ళీ అసలు దేవుడినే మర్చిపో. అలా కాకుండా
దేవునిని గౌరవించు, అనుదినము దేవుని సన్నిధులు ప్రార్థించే విశ్వాసులు ఈరోజు కనబడతలేదండి. అది ఎంతో ఒక ఆత్మీయ జీవితంలో పడిపోయిన స్థితిలో ఉన్నామనేది మనం గమనించాలి. శిష్యులు పరిశుద్ధాత్మను పొందుకున్నారు, వారు సూచకార్యాలు చేశారు, ఆశ్చర్యమైన కార్యాలు చేశారు, వారు సేవ చేశారు. ఏమంటే యేసుప్రభు నేర్పించలేదా ప్రార్థన? నేర్పించాడు. కనీసం ఆ ప్రార్థన చేశారా? లేదే. వారు పడుకున్నారు. ఎందుకు పడుకుంటున్నాడు? పాపము చేయవాడు పడుకుంటాడు, తాగుబోతు పడుకుంటాడు. తాగి వ్యసనముల్లో మత్తు తాగుడు, ఏమన్నా సిగరెట్ తాగేవాడు, ఆ గంజాయి తాగేవాడు మత్తు కలుగు చేస్తుంది పాపం. వ్యభిచార ఊబిలో ఉన్నవాడు ఏమండి ఆ పరాయి స్త్రీతో, ఆ పరాయి పురుషుడితో పడుకుంటారు. పాపము మత్తు కలుగు చేస్తారు. సంసోను లాంటి ఒక గొప్ప వీరుడే ఆ వేశ్యవుడిలో పడుకున్నాడు. ఈరోజు ఎంతోమంది విశ్వాసులు రక్షించబడిన వారు అపవాది ఒడిలో పడుకుని ఉన్నారు. ఏమండి జాగ్రత్త సుమ. వాడు నీ జుట్టు మాత్రమే కాదు, నీ తలను కూడా నరికి వేస్తాడు. నీ ఆత్మను నిత్యమైన పరలోకం నుంచి, దేవుని సన్నిధి నుంచి దూరపరుస్తాడు. ఈరోజు చాలామంది మర్చిపోతున్నారండి. ప్రార్థన చేయాలి, నేను ప్రభువుతో నేను ఏక మనస్సు కలిగి ఉండాలి. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీ ప్రభు మనస్సు నువ్వు గ్రహించుకుంటావు. ఏమండి నువ్వు అది చేయి ప్రభా, ఇది చేయి అన్నావు. ప్రభా నువ్వు ఏది సెలవిస్తానో అది చేస్తానంటావు. నువ్వు ప్రభు చిత్తముకి లోబడతావు, నువ్వు ప్రభు ఉద్దేశ ప్రకారము నడుస్తావు. ఇక్కడ చూసినట్లయితే వీరు పడుకుని ఉన్నారు. దాని తర్వాత ప్రభు ఏమన్నాడు చూడండి, శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో అన్నాడు. మన శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయండి. కానీ వీళ్ళు లేచినట్టు లేరు. ప్రభు పాపం ఏదో ఆక్కుంటూనే ఉంటారు. వీళ్ళు దొల్లేదే తుప్పల్లో కప్పుకొని, ప్రభు ఏమండి వాక్యం పట్టుకొని ప్రార్థనకి వెళ్తే వీరేమో దుప్పలు పట్టుకొని ప్రార్థనకి వెళ్తున్నారు. ఏమంటే ఆల్ నైట్ ప్రేయర్లు అంటారు, డ్రమ్ములు కొట్టుకుంటారు, కేకలేస్తారు, జ్యూసులు తాగుతారు, టీలు తాగుతారు, కాఫీలు తాగుతారు. అసలు ప్రార్థన చేయండి అయ్యా. ఉపవాస ప్రార్థన అంటారు, ఆ రోజేమో 2 సార్లు తింటారు. ఏమైపోతుంది ఈరోజు సంఘం? ఏమైపోతుంది ఈరోజు దేవుణ్ణి నమ్మిన వారు? మనసు బాగాలేదంటారు, హృదయం బాగలేదంటారు, సారాయి కొట్టుకెళ్ళి సారే తాగుతారు. కానీ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసేవారు లేదు. సినిమా థియేటర్కి వెళ్ళి సినిమాలు చూస్తారు, కానీ షాపింగ్ మాల్ చుట్టూ ఏకలు వాలినట్టు వాళ్తుంటారు. కానీ దేవుని సన్నిధిలో కన్నీరు కార్చేవారు లేరు. అందుకే నీ భారాలు తీరవా. షాపింగ్ కొంచెంసేపు బాగానే ఉంటుంది, ఆ సినిమా చూస్తే కొంచెంసేపు బాగానే ఉంటుంది, ఆ చెడు వ్యసనాలు కొంచెంసేపు నేను కొంచెం ఆనందం కలుగు చేస్తుంది. కానీ అది నీ జీవితాన్ని పాడు చేస్తుంది. దేవుని నుంచి నిరంతరమైన దేవుడిచ్చిన దీవెనలను పోగొట్టుకుంటావు. ఆయన చెప్తున్నప్పుడే 47వ వచనం చూద్దాం. ఆయన ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. 12 మందిలో యూదా అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయన యొద్దకు రాగా, గుంపుగా వచ్చారు. యేసు ప్రభు ఏమన్నా ఒక నక్సలైటా, ఒక టెర్రరిస్టా? ఏమండి ఎప్పుడన్నా ఎవరినైనా కొట్టాడా? ఎవరినైనా దూషించాడా? ఎవరికైనా విరోధముగా మాట్లాడా? ఒకడు ఏమండి దేవుడి దగ్గర ఒక జ్ఞానం తీసుకొచ్చాడు, కాయిన్ తీసుకొచ్చాడు. ఇది ఎవరికి ఇమ్మంటావు? దేవుడు తన హృదయంలో ఉన్న కుయుక్తితనం చూచి కైసరికి ఇవ్వండి, దేవుడికి ఇవ్వండి అన్నాడు. ఎప్పుడు రోమా సామ్రాజ్యానికి విరోధంగా మాట్లాడలేదే. మోషే ధర్మశాస్త్రం విరోధముగా మాట్లాడలేదే. వారి బాధ ఏంటి? ఆ పరిచయుల శాస్త్రుల బాధ ఏంటి? ఆ సద్దుకేయుల బాధ ఏంటి? మనుషులందరూ యేసుప్రభు వెనకాల తిరుగుతున్నారు, మనుషులందరూ యేసుప్రభు కానుకలు ఇస్తున్నారు, మనుషులందరూ యేసుప్రభు అంటున్నారు. మా వృత్తి ఏమైపోతుంది? మా మోసాలు ఏమైపోతాయి? మా లంచం డబ్బులు ఏమైపోతాయి? మా కుయుక్తి, మా తంత్రబుద్ధి మేము సంపాదించద్దా? ఈయనెట్టైనా తొలగించాలి, ఈయనెట్టైనా సులువు వేయాలి.
గుంపుగా వచ్చారంట. ఏమండి, ఈరోజు సంఘములో దేవుని బిడ్డలు దేవుని పని కోసం, దేవుని రాజ్యం కొడతానికి గుంపుగా రారండి. సువార్త పరిచర్యకు రారు. ఉపవాసం ఉండి ఉపవాసం ఉండి ప్రార్థిద్దామంటే రారు. ఏమండి, కొట్టుకుందాం కంటే వస్తారు. మందిరంలో ఎలక్షన్స్ అయితే వస్తారు. మందిరంలో తన్నుకోవాలంటే వస్తారు. ఏమండి, ఎవరి గొప్పతనం వారు చూపించాలంటే వస్తారు. మా సంఘంలో ఎక్కువ వస్తారు, ఆ సంఘాన్ని పోటీ పెడితే వస్తారు, కాంపిటీషన్లు పెడితే వస్తారు, పండగలు అయితే వస్తారు. ఎవరి గుంపు? ఎందుకు వస్తున్నారు యేసు దగ్గరికి? ఎవరు తీసుకొస్తున్నారు ఈ గుంపు? ఈ గుంపు 12 మంది శిష్యుల్లో ఉన్న ఒకడు యూదా ఇస్కరియోతు నడిపిస్తున్నాడు అంటే. అసలు ఎవరు యూదా ఇస్కరియోతు? దేవుడు కోరుకున్నాడు యూదా ఇస్కరియోతుని. దేవుడు పిలిచాడు యూదా ఇస్కరియోతుని. 3.5 సంవత్సరాలు ప్రభుతో పాటు తిరిగాడు, ప్రభుతో పాటు నడిచాడు, ప్రభుతో పాటు పరిచర్య చేశాడు, దేవుని ఆశ్చర్యమైన కార్యాలు చూశాడు. ఏ గుంపు నడిపిస్తున్నాడు ఈయన? దేవునికి విరోధమైన గుంపును నడిపిస్తున్నాడు. దేవుడు శిష్యుడిగా ఉండి ఈరోజు ఎంతోమంది అలాగే ఉన్నారండి. మీరు యేసు ప్రభు బిడ్డలని చెప్పుకుంటూ సాతాను సంబంధమైన వారిని, అపవాది సంబంధమైన వారిని, దేవునికి విరోధమైన కార్యములైందా మీరు నడిపిస్తున్నాడు. ఏమంటే సినిమా టికెట్ కొనుక్కుని సినిమాకి వెళ్ళినాడు ఏమనాలి? నువ్వు వెళ్తామా అనేసి మళ్ళీ 10 మందిని నువ్వు వేసుకెళ్తున్నావే. నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకుంటూ తాగుతూ మళ్ళీ 10 మంది తాగిపిస్తున్నావే. నువ్వు చేసే దుర్మార్గమైన కార్యాలు మళ్ళీ ఒక 10 మందిని పాడు చేస్తున్నావే. అసలు నిన్ను ఏమనాలి? నేను నీకు యూదా ఇస్కరియోతు ఏ వ్యత్యాసం ఉంది? యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఇతను యేసు ప్రభు ఏం చేశాడంట? ముద్దు పెట్టాడంట. ఏమండి, యూదులు వారు గ్రీటింగ్, మన దేశంలో నమస్కారం అంటాం కదండి. ఒక్కొక్కరు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క వే ఆఫ్ గ్రీటింగ్ ఉంటుంది. కానీ యూదా ప్రాంతంలో లేకపోతే యెరూషలేం ప్రాంతంలో యూదులు వారు సన్నిహితంగా ఉన్నవారు, అంటే వారి హృదయానికి దగ్గరగా ఉన్నవారిని వారు చూసినప్పుడు ముందు వారిని ఏమండి ముద్దు పెట్టుకుని పలకరించేది ఆచారం. ఇప్పుడు కూడా మనం కొన్ని దేశముల్లో, గల్ఫ్ కంట్రీస్లో వారు ఈ ఆచారాన్ని పాటిస్తూ మనం చూస్తుంటాం. అది అందరూ కాదు, వారి హృదయానికి దగ్గర ఉన్నవారు, వారి తండ్రిని, వారి సహోదరుని, ఏమండి వారు అది ఒక ప్రేమకి, ఒక అనురాగానికి, ఒక గౌరవానికి సాదృశ్యం ఆ ముద్దు. కానీ ఇతను ఎందుకు ముద్దు పెడుతున్నాడు యేసు ప్రభుకి? నిజంగా యేసు ప్రభుని గౌరవిస్తున్నాడా? నిజంగా యేసు ప్రభుని ప్రేమిస్తున్నాడా? ఏమంటే చాలామంది బైబిల్ ముద్దు పెట్టుకుంటారు. బైబిల్ ముద్దు పెట్టుకుని తలదా పెట్టుకుంటారు. ఆ ముద్దు పెట్టుకుని బైబిల్ చదువుకోవచ్చు కదా, అది చదువుకుని హృదయంలో దాచుకోవచ్చు కదా. ఏమండి, చదువుకోరు, బైబిల్ని చదువుకోరు, కానీ బైబిల్ ముద్దు పెట్టుకుంటారు, సిలువను ముద్దు పెట్టుకుంటారు. ఇలాగ అంటారు. ఎందుకు అలాగ అంటాం? నువ్వు సిలువను ధ్యానించు. సిలువ నీ హృదయములో ఉన్న కఠినమైన స్థితిని బదలగొడుతుంది. నువ్వు ఇంకోని క్షమించలేకపోతున్నామే, ఇతరుని నువ్వు ప్రేమించలేకపోతున్నామే, ఇతరుని సహించలేకపోతున్నామే. అప్పుడు దానివల్ల నువ్వు సిలువ ముద్దు పెట్టుకుంటావు, ఏం ప్రయోజనం? నువ్వు బైబిల్ని పట్టుకుని నేను విశ్వాసం చెప్పుకుంటా వల్ల ఏం ప్రయోజనం? నీలో కక్షలు ఈర్ష్యలు ఉన్నప్పుడు నువ్వు ఎలాగ దేవుని రాజ్యానికి వెళ్తావు? కాబట్టి ఈరోజు ఎంత దిగజారిపోయిందో సంఘములో కలహములు, కుటుంబంలో భార్యాభర్తల మధ్య కలహాలు, బిడ్డల మధ్య కలహాలు, రక్త సంబంధుల మధ్య కలహాలు, విశ్వాసుల మధ్య కలహాలు, వ్యత్యాసాలు, కొట్లాట్లు, మనస్తాపాలు. మరలా చేతులైతే హల్లెలూయా హల్లెలూయా అని పాటలు, చప్పట్లు కొట్టి యేసుకే విజయం అని కేకలు. ఏంటండి, ఎందుకు నన్ను ముద్దు పెడుతున్నావు? ఏంటి ముద్దు ఇది? ఇది విషమైన ముద్దు, ఇది అప్పచెప్పే ముద్దిది. 48 వచ్చిన చూడండి, ప్రభు అంటున్నాడు అదే మాట. యేసు, యూదా నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా, ఏమంటే మనుష్య కుమారుని అప్పచెప్పబోతున్నావా? ఈరోజు ఎంతమంది అండి యూదా ఇస్కరియోతు కకృతిపడి
డబ్బు కోసం 30 వెండి నాణాలకి యేసుప్రభు అమ్మేశాడు. అది ఈరోజు లెక్కల్లో ఒక 1000 రూపాయలు మాత్రమే, బహుశా 1500 మాత్రమే. అంటే ఎంత ధనాపేక్షతో ఉన్నాడో చూడండి అతను. ఈరోజు ఆదివారము నువ్వు దేవుని మందిరానికి వెళ్లకుండా ఉద్యోగంకి వెళ్ళిన వారిని ఏమనాలి? వీళ్ళు యూదా ఇస్కరియోతులే. దేవుడికి దశమ భాగం ఇవ్వకుండా, దేవునికి నీ కష్టాజీతం ఇవ్వకుండా చేతులు బిగపెట్టుకుని ఉన్న వాళ్ళని ఏమనాలి? యూదా ఇస్కరియోతులే. దేవునికి నీ సమయం ఇవ్వకుండా, దేవుని నువ్వు గౌరవించుకున్న, దేవుని నువ్వు ప్రధానమైన వాడుగా నీ జీవితంలో చేసుకోకుండా భక్తి రూపమును వేసుకుని నడిచేవారిని ఏమనాలి? యూదా ఇస్కరియోతులే. లాభము ఏమండి? కృతజ్ఞత కూడా లేదు. అసలు 3.5 సంవత్సరాలు ప్రభువుతో, అసలు ప్రభు కాలంలో పుడతామే గొప్ప ధన్యత. ప్రభు కాలములో అది ప్రభువుని తెలుసుకుంటామే గొప్ప ధన్యత. అది ప్రభు శిష్యుడిగా ఉంటాం ఇంకా గొప్ప ధన్యత. ప్రభువుతో పాటు సేవలో ఉంటూ ఎంత గొప్ప భాగ్యం అది. ప్రవక్తలు ఆశించారు అది. కానీ దేవుడు తనకి ఇచ్చాడు భాగ్యాన్ని. తనేదో ఒక మంచివాడని కాదు, తనేదో పెద్ద భక్తుడని కాదు, తనేదో ఒక పవిత్రుడని కాదు. తన కృపను చూపించాడు, అవకాశం చూపించాడు. మారతాడేమో, పశ్చాత్తాపడతాడేమో, బాగుపడతాడేమో, సరి చేయబడతాడేమో. సరి చేయబడలేదు. ఏమండి? దేవుణ్ణి వాళ్ళు ఎలాగ వచ్చారు? కత్తులు కటారాలతో వచ్చారంట. ఏమండి? ఎవరిని మనం కత్తులతో వెళ్తాం? ఎవరిని మనము దుర్మార్గుని, నీచుని పట్టుకోవాలంటే, ఒక డ్రగ్ మాఫియా లీడర్ని పట్టాలంటే గన్స్ పట్టుకెళ్తారు, టెర్రరిస్ట్ని గన్స్ పట్టుకు వెళ్తారు. యేసుప్రభు ఏం చేశాడండి? ఏమండి? రాత్రి సమయంలో వారు అనేక మంది ప్రభుని హాని చేయాలని వారి ఆలోచన, ఎంత భయంకరమైన ఆలోచన. దాని తర్వాత చదండి. ఆయన చుట్టూ ఉన్నవారు జరగబోదాన్ని చూచి, ప్రభువా, కత్తితో నరుకుదుమా అని ఆయనను అడిగిరి. అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికెను. అయితే యేసు, ఏమండి? 2 అధ్యాయం చూస్తున్న 2 కత్తులు ఉంటే చాలన్నాడు. అసలు దేవుడు చెప్పేది ఏంటి? వీళ్ళు చేసేది ఏంటి? మానవుడు మనస్సు ఉన్నవాడు అండి, మానవుడు రీతిగానే ఆలోచిస్తాడు. మానవుడు తన నేత్రములకి ఏం కనబడుతుందో అదే గొప్ప అనుకుంటాడు. ఈ అదృశ్యమైన లోకం ఉంది, ఇంకొక లోకం ఉంది, ఎ స్పిరిచువల్ వరల్డ్. పరలోకం ఉంది, దేవుని రాజ్యం ఒకటి ఉంది. ఈ మానవులైన మనము ఈ లోకములో నిరంతరముగా నివసించరండి. దయచేసి వినండి. నువ్వు ఎవడైనా సరే, నువ్వు ఒక 20 సంవత్సరాలు ఉన్నాయి, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, ఎవరికి ఎప్పుడు అంతమొద్దు తెలియదు. కానీ ఈ మానవులు ఏమని ఈ లోకం నిరంతరం ఉంటారనుకుంటున్నారు. ఈరోజు ప్రతి ఒక్కడు ఆశ అదే. జిమ్కి వెళ్తాడు, బాడీ బిల్డింగ్లు చేస్తాడు, ఏమండి మంచి నీళ్ళు తీసుకుంటాడు, విటమినైజ్ జ్యూసులు తాగుతాడు, ఫ్రూట్లు చేస్తాడు, ఇలాగ కుస్తీలు పడుతుంటాడు. బతకాలి. మన కాలగతిలో చేతిలో ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. తెలుసా? అది చనిపోయేది నీ చేతిలో లేదు. చావరి రోజు ఆ దేవుడు నియమించేశాడు ఏ రోజు చావాలని. అందరికి ఉంటుంది దీర్ఘాయుష బతకాలని. కానీ అందరు బతుకుతారా? అసలు ఇన్ని సంవత్సరాలు దేవుడు నీకు ఇచ్చాడు, ఏం చేస్తున్నావు చెప్పు? 20 సంవత్సరాలు ఏం చేస్తావు? 30 సంవత్సరాలు ఏం చేస్తావు? 40 సంవత్సరాలు, 1 గంట సేపు నువ్వు ప్రార్థన చేస్తానికే నీకు కుదురుతలేదు. నీకు ఎందుకు ఇవ్వాలి దేవుడి జీవితం? అసలు ఆయుష్ అయింది కదా, నీలో ఉన్న ప్రాణం అయింది కదా. ఏమండి? దేవుడిని పట్టుకుని కత్తులు తీసుకొచ్చేసాడు పేతురు గారు. మనకి సమయం లేదు, మీరు చూడొచ్చు. యోహాను 18లో మనం చూడగలుగుతున్నాం ఈ విషయాన్ని. 10వ వచనంలో పనివాడిని కొట్టేసి చెవు నరికేశాడు. ప్రార్థన చేయలేదు. ఏమండి? ప్రార్థన చేయకపోతే అంతే. పేతురా కత్తి పట్టుకుని ఒక పనివాడిని నరికేశాడు. పేతురా ఇంకో కొంచెం వదిలిపెట్టుంటే కత్తిచ్చి పొడి చేసి ఉండేవాడేమో. ఏమండి? దేవుడు ఉద్దేశం ఏంటంటే పేతురు మీద సంఘం కట్టాలని. అపవాది ఉద్దేశం అంటే పేతురుని నరహత్య చేయాలని. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయవో అపవాది ఉద్దేశములు నీ జీవితం పట్ల నెరవేరుతాయి. నువ్వు ఎప్పుడైతే దేవునికి నీ స్వభావమును, నీ శరీరము, నీ స్వార్థమైన హృదయమును దేవునికి సమర్పించావు, అపవాదే తన ఉద్దేశం నెరవేరుస్తుంటాడు. నీకు తెలుసా? అందుకే ప్రార్థన చేయమని.
నరికేశాడు. యేసుప్రభు ఉన్నాడు కాబట్టి వెంటనే ఆ చెవు తీసి అంటించాడు. మేమండి లేప అంటించి ఉండకపోతే పేతును కూడా కలిపి కొట్టుండేవారేమో. ఏమండి ఏదైనా గొడవ వస్తే వెళ్ళి కొట్టేసుకునేదే, తిట్టేసుకునేదే, కేకలేసేది, సహనము లేదు. ఏమంటే స్కూల్లో పిల్లలు షార్ప్నరు రబ్బరు కొట్టుకుంటే ఓకే, పిల్లలు కొట్టుకున్నాను. 30 సంవత్సరాలు వచ్చినా, 40 సంవత్సరాలు వచ్చినా, 50 సంవత్సరాలు తలంతా నెరిసిపోయినా ఇంకా కక్షలు పగలు కొంతమందికి దేన్ని చూసి విర్రవీగుతున్నారయ్యా. మనం చనిపోయాక 3 రోజుల్లో మన శరీరం మట్టిగా అయిపోతుంది కదా. ఈ తాత్కాలికమైన జీవితంలో కొట్లాట్లు కత్తితో ఏం సాధిస్తామండి కత్తితో? ఎంతోమంది రాజులు పుట్టారు ఈ లోకంలో కత్తులు పట్టుకొని. ఏమయ్యారు? కత్తులతోనే పోయారు. యేసుప్రభు కత్తిని వాడలేదే. ఆయన కూడా రాజే. యేసుప్రభు రాజే. ఆయనకు రాజ్యము లేదే. అంటే ఈ లోకంలో రాజ్యము లేదు ఆయనకి. అప్పుడు సైన్యము లేదు. కానీ ఆయన రాజు, ప్రభులకు ప్రభు. మానవ జాతిని ఆయన రక్తముతో విమోచించాడు. ప్రేమను చూపించాడు ప్రభు అండి. యేసు ప్రభు కోసం ఈ రోజుగా హతసాక్షులుగా అనేక మంది మరణిస్తున్నారు. కారణం ఏంటి తెలుసా? ఆయన ప్రేమతో సంపాదించుకున్నాడు. నువ్వు ప్రేమను చూపిస్తున్నావా ఇతరులకి? నువ్వు ప్రేమను ఇతరులకి చాటుతున్నావా? సహిస్తాం దేవుడు నేర్పించాడు మనకి. ధర్నాలు చేస్తాం కాదు, రోడ్లలో పోయి ప్రొటెస్టులు చేస్తాం కాదు, కేకలేస్తాం కాదు. సహిస్తాం, ఓర్చుకుంటాం, మౌనముగా ఉంటాము. దేవుడు మనల్ని చేశాడు. ప్రేమ సహిస్తుంది, ప్రేమ ఓర్చుకుంటుంది, ప్రేమలో డంబము లేదు. ప్రేమతో సంపాదించండి, ప్రేమతో మీ బిడ్డల్ని పెంచండి, ప్రేమతో నువ్వు ఇతరులతో ప్రవర్తించు. ప్రేమ ఎప్పుడు నీ జీవితంలో నీ విజయుడిగా చేస్తుంది తెలుసా నీకు? అది నువ్వు ప్రత్యేకమైన స్థానం తీసుకుంటావు మనుషుల హృదయంలో. నువ్వు ప్రేమతో సంపాదించినప్పుడు నువ్వు బలవంతం చేసి, అరిసి, కేకలేసి, ఏడ్చి, కొట్టుకుని, తన్నుకుని నువ్వు ఏది చేసినా సరే అది నిలిచుండదు. కానీ నువ్వు క్రీస్తు ప్రేమతో నువ్వు చేసినప్పుడు, పవిత్రమైన ప్రేమతో నువ్వు ఇతరుల్ని ప్రేమించినప్పుడు నువ్వు అనేక మంది హృదయంలో స్థానం సంపాదించుకుంటావు. మదర్ తెరీసా ఎంత గొప్ప దేవుని బిడ్డ ఆమె. ఏమంటే ఈరోజు ఎంతోమంది పిచ్చిగా మాట్లాడుతున్నారు. అసలు ఆమె చేసిన సేవలు మీరు పని చేయండి చూద్దాం. ఏమండి ఆమె ఉన్న స్థలం మేము వెళ్ళామండి. వంటగది కింద ఒక చిన్న గదిలో 2 జాతలు చచ్చిపోయేటప్పుడు 4 ఒక ప్లాస్టిక్ డబ్బాలు, దాంట్లో 2 పెన్నులు, ఒక స్టీల్ మంచం మీద చిన్న పరుపు ఆమె స్థలం. ఆమె అంతే చచ్చిపోయినాం అక్కడే. అనేక మంది వీధుల్లో ఉన్న భారతదేశం అంతా ఒక చీకటి దేశం, భారతదేశం అంతా భయంకరమైన దేశం. ఆమె ఒక స్నేహితురాలు యుగాస్లేవియా నుంచి వచ్చారు. వారు భారతదేశం చూసి వాళ్ళ ఫ్రెండ్ అమ్మో నేను ఉండలేని చెప్పి పారిపోయింది. కానీ ఆమె ఉండిపోయింది ఒక 18 సంవత్సరాల స్త్రీగా. కలకత్తా వీధుల్లో ఆ కుష్ఠరోగులతో, కురుపులతో ఉన్నవారిని తీసుకుని వారికి వైద్యము చేసిందండి. ఒకసారి మన దేశంలో ఒక స్థలములో, ఆరాధించే స్థలములో ఆమె ఈ కుష్ఠరోగులందరినీ కూర్చిపెట్టి వారి గాయములన్నీ కడిగి వారికి అన్నికట్లు కడుతుందంట. ఆ ఊరిలో ఉన్న పెద్ద ఎవర్రాది ఇతర దేశం నుంచి వచ్చి మన ఆలయములన్నీ నాశనం చేస్తుంది, ఎవరిది అని ఆయన ఉగ్రతంతో, కోపముతో ఆమెని జుట్టు పట్టుకుని తీసుకొస్తాను అని చెప్పి ఆ స్థలం లోపలికి వెళ్ళాడంట. వెళ్ళిన వ్యక్తి కొన్ని నిమిషములు అయ్యాక తల ఉంచుకొని వచ్చాడు. ఏమైందయ్యా ఆ జుట్టు పట్టుకుని తీసుకుని వస్తా ఉన్నావు, ఏమైంది ఆమె అని చూసి ఒక మాట అన్నాడంట. ఆమెను జుట్టు పట్టి తీసుకొస్తా పెద్ద విషయం కాదయ్యా, ఆమె చేసే పని నేను చేయగలనా అని ఆలోచించినప్పుడు నా గుండె బద్దలైపోయింది అన్నాడు. గొప్ప పేరు సంపాదించుకుందండి. అనేక మంది తల్లిదండ్రులు లేని వారికి, అనాథలకి అండగా ఉంది ఆమె. ఆ రోడ్డుల్లో పడుకున్నప్పుడు వారికి స్నానం చేయించి వారికి ఇష్టమైన కూర వండిపెట్టి ఏమని వారి ఒడిలో ప్రభు ప్రేమని చెప్తుంటే వారు అనేవారంట, అమ్మా యేసుప్రభు అంటే నువ్వేనా? నాకు యేసుప్రభు ఎవరో తెలియదు, కానీ నీ ప్రేమను మేము చూస్తున్నాం. ఆమె రాసిన పుస్తకంలో మనం చదవగలుగుతాం. అనేక మంది ఆమె చేతిలో వారి జీవితంలో ఆనందంగా వెళ్ళారంటండి. ఈరోజు ఏంటి నువ్వు తీసుకువెళ్తావు? నీకు తెలుసా, మదర్ తెరీసా మన దేశంలో మరణించినప్పుడు లోకము నుంచి
కొన్ని వందల మంది ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, అధికారులు వచ్చారు భారతదేశానికి. ఎన్నడూ ఎప్పుడు రానివారు. అంత గొప్ప శ్లాఘ్యత ఆమె సంపాదించుకుంది. నువ్వేం సంపాదించుకున్నావు? యేసు ప్రభు కత్తి కటారాలతో కాదు కదా, యుద్ధముతో కాదు కదా, పొలిటికల్ పార్టీ పెట్టలేదా యేసు ప్రభు? ఏమైనా అసోసియేషన్స్ ఫామ్ చేయలేదే, గ్రూప్స్ ఫామ్ చేయలేదే. ఆయన ప్రేమను చాటాను. ఏమండి, అధికారులు వచ్చారు, అధిపతులు వచ్చారు. ఆయన అన్న ఒక మాట అంటాడు ప్రభు, చూడండి 52వ వచనం చూడండి. యేసు తన్ను పట్టుకొని వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయపు అధిపతులతోనూ పెద్దలతోనూ, మీరు బందిపోట్ట దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతో గుదియలతోనూ బయలుదేరి వచ్చితిరా? నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారం అని అనెను. ఏమండి, మీరు పట్టుకోలేదు, నేను నీతోనే కదా ఉన్నాను, నాకేం బాడీ గార్డులు లేరే. ఏమండి, ఈరోజు పాస్టర్ గారు బాడీ గార్డులు. ఏమండి, పాస్టర్ గారికి ఎస్కాట్ సర్వీసులు. పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయమంటే వెళ్ళిపో. అయ్యగారు చాలా బిజీగా ఉంటారు. అసలు పాస్టర్ గారు అంత బిజీ అండి, అంత ఫేమస్ అని నిజంగా నాకు అర్థం కాదు, నాకు తెలియదు. ఏమంటే ఎవరైనా వచ్చి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయొచ్చు కదా, ఏమైపోద్దండి అంతలోకి, ఏం తిరిగిపోద్దంట నీకు. ఆ అయ్యగారు ఓన్లీ ₹1,00,000 ఇచ్చిన వాళ్ళకి ప్రార్థన చేస్తారంట. ఏంటది ఏంటండి ఇదంతా? యేసుప్రభు మీతోనే కదా ఉన్నాను, మందిరంలోనే కదా ఉన్నాను. ఎవడైనా రావచ్చు ప్రభు దగ్గర, ఎవడైనా వచ్చి మాట్లాడచ్చు. ఎందుకు ఇంత బందోబస్తు, ఎందుకు ఇంతమందిని ఇబ్బంది పెడతారు? ఏమండి, ఇది మీ సమయం. ఈస్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఆయన సిద్ధపడ్డాడు, ఆయన తెలుసు ఇది నేను మా మనిషి కుమారుడు సిలువేయబడాలి, నిందించబడాలి, దూషించబడాలి, అవమానించబడాలి. ఇది సమయం, మీ సమయం. ఎందుకు ఇంత ఆడంబరం ఎందుకు? ఏమండి, ఏమండి ఊరుగోళం ఎందుకు? దేవుడు తన్ను తాను తగ్గించుకున్నాడు. మన కోసము ఆయన సమస్తమును పోగొట్టుకున్నాడండి. ఏమి లేని వారు గొప్పవారు అవుతాం మనం చూస్తున్నాం. కానీ అన్నీ ఉన్న ప్రభు మన కోసం ఏమీ లేనివాడయ్యాడు. స్వరూపమైనను సొగసైనను బలమైనను శక్తి అయినను ఏమీ లేనివాడగా మన కోసం రిక్తుడయ్యాడండి మన యేసయ్య. చరిత్రలో ఎంతోమంది సామాన్యులు రాజులు అవుతాం మనం చూసాం, అధికారులు అవుతాం మనం చూస్తాం, ధనవంతులు అవుతాం మనం చూసాం, అధిపతులు అవుతాం మనం చూసాం. కానీ యేసు ప్రభు దేవుని కుమారుడు, దేవునితో సమమైన, ఆరాధనకి యోగ్యుడైన, సకల శూన్యమును ఆయన్ని చూసి ఆరాధించే అంత ఉన్నతమైన స్థానమని మన కోసము, మన అతిక్రమముల నిమిత్తము, మన దోషముల నిమిత్తం, మన అపరాధముల నిమిత్తం ఆయన సమస్తము తొలగించుకున్నాడు. ఇది ప్రేమ అంటే. ఇది ప్రేమ అంటే ఏదో ఒక అబ్బాయిని చూసి నన్ను ప్రేమిస్తున్నావు, ఒక అమ్మాయిని చూసి నన్ను ప్రేమిస్తున్నావు, ఇది నా ప్రేమ, నా బాయ్ ఫ్రెండ్, నా గర్ల్ ఫ్రెండ్ అండి. నీ జీవితం అంతా నువ్వు పాడు చేసుకుంటున్నావే. లోక ప్రేమలు పడి, నువ్వు ఉద్యోగాలు పడి, ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నావు, చదువుల్ని ప్రేమిస్తున్నావు, నీ కోసము ప్రాణం ఇచ్చి సమస్తమును విడిచిపెట్టి నీ కోసం రిత్తుడైన దేవుని నువ్వు ప్రేమిస్తున్నావా? ఆలోచించు సహోదరా, సహోదరి. ఏం చేస్తున్నావు ఈరోజు ఈ దినాల్లో, ఈ శ్రమ దినాల్లో క్రీస్తు కోసం ఏం చేస్తున్నావు? సిలువను ధ్యానిస్తున్నప్పుడు నువ్వు క్రీస్తుకు సమీపంగా వెళ్తున్నావా? నీ హృదయంలో ప్రభు పట్ల ప్రేమ అధికమవుతుందా? నీ విశ్వాస జీవితంలో క్రీస్తు పట్ల నీ విశ్వాసం స్థిరపడుతుందా? అయ్యో, ప్రభుని నువ్వు అవసరమైనప్పుడు వాడుకుంటున్నావు, మిగిలిన సమయంలో ప్రభుని మర్చిపోతున్నావే. నీ బాధలు, నీ కష్టాలు తీరిపోయాక దేవుని సేవకుల్ని తునీకరిస్తున్నావే. దేవుడు వారికి లోబడ్డాడు. నేనెవరిని నీకు తెలుసా, నేనెంతో తెలుసా అనలేదు. మనస్ఫూర్తిగా తన ప్రాణముని మన కోసము ఆయన ధారపోసాడండి. అందుకే యేసు ప్రభు గొప్పోడండి, గొప్పోడు. ఏ పాపము లేని వాడు మన కోసము పాపై పాప భారముని మోసినవాడు. ఈరోజు నీ జీవితం వేసెక్కిస్తావా?
నీ హృదయమును యేసయ్యకి సమర్పించుకుంటావు. ఎంతకాలం ఇంకా మనుషుల వైపు, లోకం వైపు, పాపం వైపు, అపవాది వైపు నీ మనస్సుని, నీ దృష్టిని పెడతావు? ఇదిగో నీకోసం వేలాడుతున్న యేసయ్య మీద నీ దృష్టిని పెట్టు. తెచ్చి స్థలం వంచని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభు, మమ్మల్ని క్షమించిన ఆయన, మేమెంతో అయోగ్యమైన స్థితిలోకి దిగజారిపోతున్నాం. మమ్మల్ని మేము విశ్వాసులని చెప్పుకుంటాం, రక్షించబడ్డామని చెప్పుకుంటాం, దేవుని అయ్యా నీ సంఘం బిడ్డలని చెప్పుకుంటాం. మేము ఆత్మీయ స్థితిలో చల్లారిపోయామయ్యా. అయ్యో, మాలో దైవ భయము లేదు నాయన, మాలో సహనము లేదు, ఓర్పు లేదు, ప్రార్థన జీవితము లేదు, వ్యక్తిగతంగా అన్యోన్య సహవాసం లేదయ్యా. మా హృదయం నిండా లోక ఆలోచనలతో నిండి ఉంది నాయన. దేవా, మమ్మల్ని క్షమించయ్యా, మమ్మల్ని కడుగు నాయన. అయ్యా, మాలో ఉన్న కుళ్ళిన వాసన, అపవిత్రమైన సాతాను సంబంధమైన వేరీలతో పాటు తీసివేయి ప్రభువా. మమ్మల్ని శుద్ధి చేయి ప్రభువా. నీ సిలువకి మమ్మల్ని సమీపముగా చేయి నాయన. నీ చిత్తములు నడిచిండువారుగా, నీ మార్గములు నిండించిండు మమ్మల్ని చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరియు దేవుడు మీతో మాట్లాడుంటే మీ ప్రార్థన అవసరతలు స్క్రీన్ మీద కనబడిన నెంబర్కి మీరు వాట్సాప్ కానీ వాయిస్ మెయిల్ కానీ చేయండి. మీకోసం ప్రార్థిస్తున్న సిద్ధంగా ఉన్నాము. దయచేసి గమనించండి, కొంచెం రెస్పాన్స్ లేట్ అయినా క్షమించండి. మరి ఆదివారం కాబట్టి అనేక పనుల్లో కొంచెం ఆలస్యం అవుతుంది మీకు రెస్పాండ్ చేస్తాను, కానీ ఖచ్చితంగా రేపు లోపల మీకు అందరికీ ప్రార్థిస్తానికి సిద్ధంగా ఉన్నాను. మరి అంత మాత్రమే కాదు, గమనించండి, అవర్ ఆఫ్ ప్రేయర్ ఛానల్ ఈ సబ్స్క్రైబ్ చేయండి, మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీస్ తెలియపరచండి. మీరు మా ప్రతినిధులుగా ఉండి అనేక మందికి ఈ ప్రోగ్రాంలో ఉన్న విశేషతలను తెలియపరచక ఎలాంటి కమర్షియల్ యాక్టివిటీ ఏం లేదు, ఎలాంటి విధమైన లోకరీతైన అడ్వర్టైజ్మెంట్లు లేవు. ఉన్న వాక్యం మేము ప్రకటిస్తున్నాం. దేవుని ప్రేమలో, దేవుని స్వరూపంలో మిమ్మల్ని దిద్దాలి, మిమ్మల్ని సరిచేయాలని ఆశతో, వాంఛతోనే తప్ప వేరే ఉద్దేశం లేదండి. మరి ఈ భారమైన పరిచయాలు దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ గూగుల్ పే, మీ విరాళం పంపించవచ్చు. మీరు స్క్రీన్ మీద కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ ఉన్నాయి. మీరు ఈ పరిచయాలు మీరు పావులు పొందొచ్చు. మీరు పంపించే ప్రతి పరిచయ కానుకను దేవుని సేవలు నమ్మకంగా వాడుతున్నాం. దేవుని సేవ నిమిత్తం ఆయన రాజ్యం కట్టే విషయంలో నమ్మకంగా ఈ ప్రతి కానుకని మేము ఖర్చు పెడుతున్నామని తెలియజేస్తున్నాం. మీరు ఒక హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో ఉంటే మీరు రావచ్చు. ప్రతి ఆదివారం వచ్చి మీరు కలిసి, మీరు వ్యక్తిగతంగా కలిసి మీరు ప్రార్థన చేయొచ్చు. మరి దేవుని చిత్తం అయితే రేపు మనం కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.